ఓపెన్ ప్లాట్స్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి బల్లెపల్లిలో అండి, ఇల్లందు రోడ్లో. మనం టువర్డ్స్ ఇల్లందు వెళ్తుంటే ఎస్ఎఫ్ఏ స్కూల్ పక్క నుంచి లోపలికి అండి. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి ప్లాట్ దగ్గరికి ఎగ్జాక్ట్లీ 5.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇల్లందు మెయిన్ రోడ్కి వచ్చేసి 800 మీటర్స్ ఉంటుందండి, 800 మీటర్లు ఉంటుంది. 2 ప్లాట్లు సేల్కి ఉన్నాయండి ఇక్కడ, 2 పడమర ఫేసింగ్. అక్కడ లాంగ్లో కనిపించే బిల్డింగ్ ఉంది కదా, అది ట్రినిటీ కాలేజ్, దాని పక్కన కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ అండి. సో ఇది ఇళ్ళ మధ్యలోనే ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు అండి. ఇక్కడ కనిపించేది ఉంది కదా, ఇది వచ్చేసి కొత్తగా వెంచర్ చేస్తున్నారండి. దీంట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టి అమ్మే ప్లాన్లో ఉన్నారు. ఇంకా అక్కడ లాంగ్లో వైట్ కలర్లో గోడ కనపడుతుంది కదా, సో అది వచ్చేసి డిటిసిపి వెంచర్ అండి. ఇంకా పర్మిషన్ రాలేదు దానికి, మన ప్లాట్స్ దాటిన తర్వాత వస్తుంది అది. సో అందులో ప్రజెంటే ఇంకా పర్మిషన్ రాకముందే 17,000 దాకా చెప్తున్నారు, 17,500 దాకా చెప్తున్నారు. సో ఇవ్వండి ప్లాట్స్ మనవి, క్లీన్ చేసి ఉన్నాయి కదా ఇవి 2. సో 2 కూడా పడమర ఫేసింగ్, కొలతలు వచ్చేసి 36 ఫేసింగ్, 50 లోతు అండి, 3650, టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్. లాంగ్లో హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అది నేచర్ విహార్ అండి. నేచర్ విహార్లోంచి రోడ్డు ఉంది, డైరెక్ట్ రోడ్డు కనిపిస్తుంది కదా. సో ఇల్లందు రోడ్ నుంచి డైరెక్ట్గా మన ఈ వెంచర్లోకి డైరెక్ట్ రోడ్డు ఉందండి, షార్ట్ కట్. సో 800 మీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. గణేష్ టౌన్షిప్ పక్క నుంచి రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు. సో వీటికి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉందండి, 2 ప్లాట్లకు కూడా ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది. ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు, లోన్ కూడా వస్తుంది. సో దీని రేట్ వచ్చేసి 18,000 చెప్తున్నారండి, నెగోషియబుల్. 18,000 పర్ స్క్వేర్ యార్డ్ నెగోషియబుల్.